నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈ రోజు వారితో మాట్లాడి వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, దీని గురించి క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ వెరికోజ్ వెయిన్స్ సిరల వాపు అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది? సో వెరికోజ్ వీన్స్‌కి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ డెఫినిషన్స్ ఇస్తారండి. కానీ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICD-11లో మనకు కొన్ని డెఫినిషన్స్ అదేం చెప్తుందంటే పెరిఫెరల్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటుంది. అంటే మన హార్ట్ నుంచి మన మజిల్స్‌కి గానీ, వేరే పార్ట్స్‌కి గానీ బ్లడ్ సప్లై చేసేది ఆర్టరీస్. ఒక్కసారి ఆర్టరీస్ బ్లడ్ సప్లై చేసిన తర్వాత అక్కడ ఏదైతే బ్లడ్ ఉంటుందో దాంట్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం మన టిష్యూస్ తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మిగిలిపోతుంది. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మిగిలిపోయిన బ్లడ్ని మనము మళ్ళీ హార్ట్కు పంపించాలి. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఆక్సిజన్తో మిక్స్ చేయాలి కాబట్టి. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకు ఆర్టరీస్ మన పార్ట్స్కి బ్లడ్ సప్లై చేస్తాయన్నమాట, ఆక్సిజనేటెడ్ బ్లడ్ని. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి తీసుకొని పోయే పైప్స్ని మనము వీన్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే వీనస్ ఇన్సఫిషియెంట్ అంటే కావాల్సినంత బ్లడ్ మళ్ళీ రిటర్న్ రావట్లేదు హార్ట్కి ఆక్సిజనేట్ చేయడానికి, దాన్ని క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారనమాట. సో బేసిక్గా ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ ఉన్నప్పుడు దాన్ని వెరికోజ్ వీన్స్ అంటారు. సో వెరికోజ్ వీన్స్ అనేది ఒక సిమ్టమ్ అనమాట. అంటే టార్చువస్ వీన్స్, ఎప్పుడైతే వీన్స్ స్ట్రెయిట్ ఉండకుండా ఎంగార్జ్ అయిపోతాయో, అదేవిధంగా స్ట్రెయిట్గా ఉండాల్సిన వీన్స్ మనకు స్ప్రింగ్ లాగా తయారవుతాయి. అంటే చాలా దాన్ని ఎలాస్టిసిటీ పోతుందో దాన్ని వెరికోజ్ వీన్స్ అంటాం. బేసిక్గా అక్కడ జరిగేది ఏంటంటే ఎప్పుడైతే వీన్స్ ఎన్లార్జ్ అయిపోతాయో అక్కడి నుంచి మనకు రిటర్న్ హార్ట్కు బ్లడ్ అనేది రాదనమాట, చాలా తక్కువగా వస్తుంది, కావాల్సిన దానికంటే తక్కువగా వస్తుంది. సో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటుంది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే మెయిన్గా చాలామంది అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అలోపతి డాక్టర్స్ కానీ, లేకపోతే వీళ్ళని ఇంగ్లీష్ మెడిసిన్ కానీ, లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ కానీ అంటారు. సో వీళ్ళు ఎవరంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేకపోతే ఒక వాస్కులార్ సర్జన్ దగ్గరికి మీరు ఎప్పుడైతే వెళ్తారో వీళ్ళని అలోపతిక్ డాక్టర్స్ అంటారనమాట. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మీకు కొద్దిగా లైట్గా వీన్స్ కనిపిస్తున్నాయి, వెరికోజ్ వీన్స్ వచ్చాయి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఏం పట్టించుకోవద్దండి, వదిలేసేయండి, దీన్ని పెద్ద అయినాక రండి, సర్జరీ చేస్తామండి. సో ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి వీన్స్ని కంట్రోల్ చేసే మెడిసిన్స్ లేవన్నమాట. వాళ్ళకు ఎప్పుడైతే అది బాగా పెరిగి పెద్ద అయిపోయి సో ఇంకా కాంప్లికేషన్స్లోకి వెళ్తుందో పిలిచి ఆ వీన్ని మొత్తం కట్ చేసి తీసేస్తారనమాట. స్ట్రిప్పింగ్ అంటారు, లైగేషన్ అంటారు. సో వీన్స్ని దాంట్లో బ్లడ్ పోకుండా అతికిచ్చేయడం అంటారు. సో డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. దీంట్లో మెయిన్గా జరిగేది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో మెడిసిన్స్ లేవు. అదే హోమియోపతిలో ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెంటనే వెరికోజ్ వీన్స్ నోటీస్ చేశారు, అప్పుడే హోమియోపతి దగ్గరికి వస్తే ఏంటంటే మళ్ళీ ఏదైతే ఎలాస్టిసిటీ పోయిందో లేకపోతే లోపల మనకు వాల్వ్స్ అని ఉంటాయన్నమాట, అవి డ్యామేజ్ అయిందో సో దాన్ని కంప్లీట్గా రికవర్ చేసి నార్మల్గా చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది హోమియోపతిలో. సో అదేవిధంగా చాలా కాంప్లికేషన్స్ అయ్యాయి అనుకోండి, వీనస్లో కాంప్లికేషన్స్ వచ్చాయి, మీకు ఆల్రెడీ బాగా ఎంగార్జ్ అయిపోయి వీన్స్, అక్కడి నుంచి బ్లాకిష్ డిస్కలరేషన్ వచ్చింది, వూజింగ్ ఉంది, అంటే అక్కడి నుంచి మీకు బ్లడ్ కానీ లేకపోతే పస్ కానీ బయటికి వస్తుంది, సీరం అంటాం అనమాట, అది అంతా బయటికి వస్తుంది. ఆ స్టేజ్లో కూడా ఎగ్జిమా అంటాం అనమాట. ఆ స్టేజ్లో కూడా హోమియోపతిలో ఎక్సలెంట్గా పనిచేస్తే వితౌట్ సర్జరీ మనం చేయించుకోవచ్చు. అదేవిధంగా వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ హోమియోపతిలో ఏ స్టేజ్లో ఉన్న వెరికోజ్ వీన్స్ బాగా ఎక్సలెంట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్లో అయితే కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు అలోపతి. అయితే సార్, కొంతమందికి బేసిక్గానే నరాలు ఉబ్బినట్టు ఉండడం, లేదు అంటే ఉల్లిపరెలాగా కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ స్కిన్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. వీటిని వెరికోజ్ వెయిన్స్ అంటారా, లేకపోతే పర్టికులర్గా వెరికోజ్ వెయిన్స్కి ఏమైనా లక్షణాలు ఉంటాయా? రైట్. సో వెరికోజ్ వీన్స్ లక్షణాలు అంటే ఏంటంటే మన బాడీలో ఎక్కడన్నా వీన్స్ కన్నా మనకు ఎన్లార్జ్ అయితే ఎప్పుడు బయటికి కనిపిస్తాయి, ఎప్పుడైతే నార్మల్గా ఉండాల్సిన సైజు కంటే ఎప్పుడైతే పెరుగుతాయో అవి ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. సో ఎక్కడ వీను ఎన్లార్జ్ అయినా దాన్ని వెరికోజ్ వీన్ అంటాం అనమాట. సో కొంతమందిలో ఏమవుతుందంటే బాగా ఫెయిర్గా ఉన్నారనుకోండి, వాళ్ళల్లో నార్మల్గానే బయటికి కనిపిస్తాయి. సో బ్లాక్ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తాయో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఇంకా కనిపిస్తాయి. సో కనిపించిన ప్రతి దాన్ని మనము వెరికోజ్ వీన్స్ అనకూడదు అనమాట. ఎప్పుడైతే సో వైట్గా బాగా ఫెయిర్గా ఉన్నారు, వాళ్ళు కాళ్ళు రెగ్యులర్గా చూసుకున్నాడు, ముందు కంటే పెరిగింది అనుకోండి, సో ఆ ప్రామినెన్సీ పెరిగింది. అదేవిధంగా వీన్స్ అనేవి మనకు స్ట్రైట్గా ఉండాలి, కర్వ్స్ అనేవి ఉండకూడదు. ఎప్పుడైతే కర్వ్స్ వచ్చాయో దాంట్లో సో ఒక స్ప్రింగ్ లాగా తయారైందో అప్పుడు మనము
దాన్ని వెరికోజ్ వీన్స్ అని ఐడెంటిఫై చేయాలి తప్పితే ప్రతి ఒక్కరిలో అది కనిపించినంత మాత్రం వెరికోజ్ వీన్స్ అని చెప్పకూడదు అనమాట. ఇది ఎవరికి వస్తుంది సార్ ఎక్కువగా? సో మనము వెరికోజ్ వీన్స్ రావడానికి రీజన్స్ తీసుకుంటే 2 రీజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి ప్రైమరీ వెరికోజ్ వీన్స్ అంటాం, సెకండరీ వెరికోజ్ వీన్స్ అంటాం. ప్రైమరీ వెరికోజ్ వీన్స్ అంటే ఏంటంటే వాళ్ళకు పుట్టుకతోనే మనకు వాల్వ్స్ అని ఉంటాయి. సో మనము పైపు నుంచి కొన్ని అక్వేరియం పైప్స్ చూస్తుంటాం అనమాట. అవి ఏం చేస్తాయంటే వాటర్ని ఒకే డైరెక్షన్లో పంపిస్తాయి. రివర్స్ వస్తే వాటర్ ఆగిపోతుంది అనమాట, రివర్స్ డైరెక్షన్లో రాదు. దాన్ని వాల్వ్ అంటాం అనమాట. సో అదేవిధంగా మనకు వీన్స్లో కూడా వాల్వ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లోయర్ లిమ్స్లో. సో ఎందుకంటే గ్రావిటీకి అగేన్స్ట్గా బ్లడ్ పంపించాలి పైకి, రైట్? సో గ్రావిటీకి అగేన్స్ట్గా పంపించాలంటే పైకి వెళ్ళిపోయిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ రాకూడదు. సో ఇక్కడ నుంచి బ్లడ్ పైకి వెళ్ళింది అనుకోండి, అది రిటర్న్ రాకుండా ఇట్లా మూసుకొని పోతాయి, దాన్ని వాల్వ్స్ అంటాం. ఈ వాల్వ్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో అంటే కొంతమందికి బై బర్తే ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. వాల్వ్స్ దెబ్బతింటాయి, ఒకటే డైరెక్షన్లో బ్లడ్ని పంపించాల్సిన వాల్వ్స్ వీళ్ళకు పుట్టుకతోనే కొంచెం డ్యామేజ్ జరిగి అవి రివర్స్ వస్తాయన్నమాట. అది ప్రైమరీ కాజ్ అంటాం. సెకండరీ కాజ్ అంటే ఏంటంటే సో మెయిన్గా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడము, అంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అంటే ఒక్కొక్కసారి కడుపులో ఎక్కువ ట్యూమర్స్ రావడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రావడం కానీ, బోత్ మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్స్ కానీ. సో విమెన్లో ఏం చూస్తుంటాం మనము, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాము, ఓవేరియన్ ట్యూమర్స్ అంటూ ఉంటాము. సో ఇవన్నీ కామన్గా చూస్తుంటాం అనమాట. ఇవన్నీ వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే అబ్డామిన్ పైన ప్రెషర్ పడుతుందో ఆ వీనస్ రిటర్న్ అనేది తగ్గిపోతుంది. సో మనము పైప్ ఉంది, పైప్ బాగా ఎంటీగా ఉంటే ఈజీగా పైకి వెళ్తుంది. పైపుని మనం ఇట్లా ప్రెషర్ చేసి పట్టుకున్నాం అనుకోండి, బ్లడ్ వెళ్ళడం కష్టమవుతుంది. అదేవిధంగా ఈ ట్యూమర్స్ ఉన్నా కూడా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా లాంగ్ స్టాండింగ్. సో మనము కండక్టర్స్ కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ ఎప్పుడు వంట చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఆర్మీ జవాన్స్, లేకపోతే వాచ్మెన్స్, వీళ్ళలో ఏమవుతుందంటే కంటిన్యూస్గా స్టాండింగ్లో ఉంటారు. స్టాండింగ్లో ఉండేటప్పటికి ఏమవుతుందంటే కంటిన్యూస్గా బాడీ అనేది దానికి ఆపోజిట్గా ప్రెషర్ పెట్టి బ్లడ్ని పైకి పంపించాలి. సో అది ఒక్కొక్కసారి ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ రీజన్ వచ్చి ఒబేసిటీ. నార్మల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ లేని వాళ్ళకి కంపేర్ చేస్తే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అంటే ఫోర్స్ ఎక్కువ పడుతుంది లోయర్ లిమ్స్ పైన. ఆ ఫోర్స్ అగెన్స్ట్గా వీళ్ళు బ్లడ్ పంపించాలి, అలా పంపించలేరు అనమాట. సో ఇవన్నీ నార్మల్ కాజెస్, కొంచెం జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, అదేవిధంగా ఆక్యుపేషన్ కాజెస్ ఉండొచ్చు, లేకపోతే ట్యూమర్స్ ఉండొచ్చు. ఇవన్నీ మనము కామన్గా చూసే ప్రాబ్లమ్స్ అంటే రీజన్స్ అనమాట. సో వెరికోజ్ వెయిన్స్. చాలా మంది ఏంటంటే ఈ సమస్య ఉన్నా కూడా ఏముందిలే దీనివల్ల మనకి ఏంటి ఇబ్బంది, చూడడానికి కొద్దిగా బాగోదు అంతే కదా, నరం ఉబ్బినట్టు ఉంటుంది అంతే కదా, లైట్ అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ వీటి కాంప్లికేషన్స్ అన్నవి చాలా సివియర్గా ఉంటాయి అన్నది తెలియదు. సో కాంప్లికేషన్స్ అనగానే మనకు ఏముంటాయండి? మెయిన్గా నెగ్లెక్ట్ చేయడానికి 2 రీజన్స్ అండి. సో చాలామంది కొంచెం బయటికి వచ్చిందే కదా అసలు ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది టెన్షన్ బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇంకా ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది, ఏం కాదు వదిలేసేయండి అంటారు. అదేంటంటే పెరిగి 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 పెద్దగా అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లోనే హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తే దాన్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు, ఫ్యూచర్లో మళ్ళీ పెరగకుండా. ఎప్పుడైతే మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు కాంప్లికేషన్స్ ఏమొస్తాయంటే ఇనీషియల్గా అక్కడ స్కిన్ కలర్ మారిపోవడము, సో బ్లడ్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయిపోవడము, అక్కడి నుంచి మనము ఎగ్జుడేట్ అంటాం అనమాట, ఎగ్జుడేట్ లాగా బయటికి రావడము, స్కిన్ మనకు ఏనుగు చర్మం ఎలా ఉంటుందో అలా అయిపోవడము, బాగా ఇచ్చింగ్ రావడము, బర్నింగ్ రావడము, ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి మనము సెల్యులైటిస్ అంటాము. సెల్యులైటిస్ అయితే ఒక్కొక్కసారి కాలే కంప్లీట్గా తీసేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ థ్రాంబస్ ఫామ్ అవుతుంది అనమాట, అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది. సో బ్లడ్ క్లాట్ అయ్యి ఎప్పుడైనా డిస్లార్జ్ అయ్యి అది బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లంగ్స్లోకి వెళ్ళి ఎంబోలిజం రావచ్చు, బాడీలో ఏ పార్ట్ కన్నా పోయి దాన్ని చంపేయచ్చు అనమాట. సో అదేవిధంగా సింపుల్ కాంప్లికేషన్, జస్ట్ ఇచ్చింగ్ దగ్గర నుంచి కాంప్లికేటెడ్ కాంప్లికేషన్ బ్రెయిన్లో పోయి క్లాట్ అయ్యి, లేకపోతే లంగ్లో పోయి క్లాట్ అయ్యి, సో లంగ్ని మొత్తం డ్యామేజ్ చేయడం, అంటే పెరాలసిస్ వచ్చేటట్లు చేయడము, హార్ట్ అటాక్స్ వచ్చేటట్లు చేయడము, ఇవన్నీ కామన్గా చాలా హై కాంప్లికేషన్స్ అనమాట. అందుకే ఈ డిసీజ్ని ఇనీషియల్గానే నెగ్లెక్ట్ చేయకూడదు. ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజ్లోనే వీళ్ళు చూస్తారో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి సో కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో తీసుకుంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇమ్మీడియట్గా దాన్ని రివర్స్ చేయొచ్చు అనమాట. ఓకే, స్టాక్స్ ఇవి కూడా ఏమంత వర్క్ అవ్వమంటారా? రైట్. స్టాకింగ్స్ ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటామంటే మనము లేటర్ స్టేజ్లో వేసుకుంటాం అనమాట. బాగా ఎన్లార్జ్ అయిపోయి స్టాకింగ్స్ ఎందుకు వేసుకుంటామంటే కొంచెం అది
ప్రెషర్ పెడుతుంది. ప్రెషర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ అనేది రిటర్న్ వెళ్తుంది. సో అక్కడ స్టాకింగ్స్ మెయిన్గా ఏం చేస్తామంటే థ్రాంబస్ ఫామ్ కాకుండా బ్లడ్ క్లాట్ కాకుండా చేయడానికి స్టాకింగ్స్ వేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ చాలా సీరియస్ స్టేజ్లో ఫైనల్ స్టేజ్లో వేసుకుంటాం. స్టాకింగ్స్ అనేది కూడా చాలా మంచిది, వేసుకోవచ్చు. సో బెటర్ మనము స్టార్టింగ్లోనే కనుక దీన్ని ఐడెంటిఫై చేసి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మనము వెరికోస్ వెయిన్స్కి సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, అనవసరం మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.